బాబాయ్ నమస్తే. నమస్తే. చాలా రోజులు అవుతుంది, ఏంటి పరిస్థితి అష్టా ఉంది? రైతులను మోసం చేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు, నిజమేనా అది? ఎక్కడ మోసం చేస్తున్నాడు? ఇప్పుడు ధాన్యం కొనుగోలులో పెట్టించి ధాన్యం కొనిచ్చాడు, బానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్న ఒకటి చంద్రబాబు గారు కోరాడంట, ఇంకా రాలేదు. దాని పరిస్థితి ఒక మొక్కజొన్న మటుకు ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. అది కూడా మాకు కూడా వరిలా ధాన్యం లాగే ఈ మొక్కజొన్నలు కూడా కొనిస్తే నెంబర్ 1 గా ఉండేది. రైతులు అయితే చాలా గగ్గోళంగా ఉన్నారు, కొంచెం రేట్లే చాలా తేడా వచ్చి. అది ఒక్కటి చేస్తే బాగుండేదని నా ఉద్దేశం. అది చంద్రబాబు నాయుడు గారికి చేతగాక, ఆయనకి చేతగాకే వదిలేశాడు. అదే మేము ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటారు రైతులు అనే మాట మరి మొన్న అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు అందరూ. వాళ్ళు అన్నారంటే వాళ్ళు ఏమైనా లోగడేమైనా కొనిచ్చారా, చేశారా? ఏముంది, ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారని ఆయన అనగలుగుతారు మీ వాళ్ళు? అదేం కాదు, చంద్రబాబు దృష్టికి వచ్చింది లోగడే ఇచ్చారు ఇయటం. మరి ఇది ఎందుకు? అది కేంద్ర గవర్నమెంట్ కాబట్టి మరి ఇంకా అది పరిగణలోకి తీసుకోలేదేమో. మాకు తెలిసి అయితే చంద్రబాబు లోపం అయితే లేదు ఇందుట్లో. అది ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాడు, అయినా సరే ఆయనకు చేత కావట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే గనక బ్రహ్మాండంగా రైతులందరికీ లబ్ధి చేకూర్చాడనే మాట అంటున్నారు కదా. వాడు అసలు రైతులు అనేది వాడికి అసలు వాడి దృష్టికి ఎప్పుడు వచ్చిందంట? నేనున్నప్పుడు మిరగాయలు అమ్మిని, అయ్యమ్మిని, ఇయ్యమ్మిని అని పోయిన సంవత్సరం వల్ల డబ్బా కొట్టుకుంటా తిరిగారు వాళ్ళు. మరి ఈ సంవత్సరం మిరగాయలు మంచి రేటు వచ్చింది. మరి అలా ఎట్లా వచ్చింది? నిరుడు ఆయనే ఉంది, ఈడు ఆయనే ఉంది కదా. మరి వాళ్ళ టైంలో వచ్చినాయి అన్నారు, ఇప్పుడు ఈ టైంలో కూడా వచ్చినాయి. ఇప్పుడు రాకుండా నిడల్లా అదేగా వాళ్ళ వాదన. మేము ఉండగా మిరగాయలు ఎట్లా వచ్చినాయి, అట్లా వచ్చినాయి, రైతులు బాగుపడ్డారు, అది ఇదని అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం మట్టికి మిరగాయలు ఎట్లా వచ్చింది అంటే మిరగాయల రేట్ వస్తే వచ్చింది, మొక్కజొన్నలో ఆసిపోతున్నారు అంటున్నారు కదా. ఇది వాస్తవేలే గాని దీన్ని కొంచెం ముందు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిలే. దీని గురించి కొంచెం తేడా పడ్డట్టే మాకు కూడా తేలుతుంది రైతు వారీగా. ఓకే, ఇప్పుడు దాని వల్ల ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో గాని రైతుల్లో గాని. ప్రజలందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట అంటున్నారు కదా, నిజమేనా అది? తిరుగుబాటు చేయడానికి వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి తిరుగుబాటులోగా ఉన్నారు జనం అందరూ. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మీదే తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకా ఆ సీట్లు కాదు, ఇవాళ అసలు జగన్ కలవడు పెట్టమను. ఇప్పుడు నా పొలం నాది ఉంది, నాకు 3-4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు కాస్త రమ్మనేవాడు ఎవడు? రమ్మను, జగనే కలవడు. రమ్మను. ఏం ఆ మాట అంటారు ఏంది? ఆయన అయితే జనం అంటే జగన్ వెంటే ఉన్నారు, జనం అంటే జగన్ అనేటట్టు ఉంది. ఎక్కడికెళ్ళినా లక్షలాదిగా జనం వస్తున్నారు అంటున్నారుగా. ఒక్కసారి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఏదన్నా సానుభూతిగా రైతుల తరపున కాదు, ప్రజల తరపున అయినా సచివాలయంలో పోరాడాలి. రైతులకి ఏం జరుగుతుందా ఇప్పుడు మొక్కజొన్నలే చెబుతున్నారు చూడండి, వీటి గురించి ముందే చెయ్యాలి ఆయన. చేసిన అయితే మరి కొంత వచ్చేదన్న అందరికి మేలు జరిగేదేమో. అట్లాంటి గురించి అసలు మాట్లాడు. ఎంతసేపటికి నేను వస్తాను, వాళ్ళ రఫ ఆడతాను, వాస్తాను, నరుకుతాను, ఎగరేసి నరుకుతాను ఇయ్యా చెప్పేది. సామాన్యుడు, పల్లెటూరులో సామాన్యుడే మాట్లాడే విధానం కూడా ఇట్లా మాట్లాడరు. ఒక అధికారం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రోత్సహిస్తాడా నాబోయే ఎవరన్నా మాట్లాడితే? అది చాలా తప్పు. వాడు అసలు ఇక లేడు, వాడి చరిత్ర లేదు. చరిత్ర లేదని మీరు అంటున్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే మరి వేలాదిగా జనం ఎందుకు వస్తున్నారు? మరి జనం ఎవరు వస్తున్నారు? రౌడీ బ్యాచ్ ఎవరు వస్తున్నారు? రైతు వారీగా చూపిమనండి ఎవరినన్నా. రైతు వారీగా గానీ మామూలుగా ఉద్యోగస్తులుగా గానీ ఎవరైనా సరే ఆ రౌడీ బ్యాచ్ వాళ్ళు ఏదో ముందు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే ఎనికిడికి వచ్చే బ్యాచ్ తప్పితే ఎవరున్నారు అసలు? ఎవరన్నా ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో చూపిమను. ఇప్పుడు రైతు వారీగా ఎవరున్నా ఉంటారు ఆయన పక్కన. ఆయన వచ్చినప్పుడు అంతా ఏదో దోసుకుందాము, ఎంతసేపు ఉండాలన్నా పోతే దొరుకుతాయి. ఇప్పుడు మన అంబటి రాంబాబు వ్యవహారం ఏముంది? వాడింట్లో బంగారం డబ్బు పోయిందంట. ఎవరు? ఆ రౌడీలు బ్యాచ్ పోయాక వాడి ఏంటి తీసుకెళ్ళింది? దాడి చేశారంట, అందరు కలిసి చంపాలని చూశారంట అంబటి రాంబాబుని. అంబటి రాంబాబుని చంపాలనుకుంటే ఎప్పుడో చంపుతారు, ఇన్నాళ్ళు కూడా కాదు. లోగడ మేడుకుంటలో చేసినప్పుడే చంపేవాళ్ళు. అసలు వాడిది ఏముంది? వాడి బచ్చా, వాడిని గురించి అసలు ఎవరు పట్టించుకుంటారు? వాడు ఏదో ఉత్తరంగా మాట్లాడతాడు తప్పితే వాడు రమ్మని ప్రజల్లోకి రమ్మనిటు ఎల్లమను వరక వాడు అల్లా కూడా ఒట్టి బోపస్గా చేయటం తప్పితే జగన్ గాడు ఆడిస్తున్నాడు వీళ్ళందరినీ. ఇప్పుడు కమ్మర్ల కొడాల నానిని, నాయుడులో ఇట్లాంటి అమ్మడు రాంబాబు లాంటి వాడిని తీసుకొచ్చి ఈ రకంగా ఆడియటం తప్పితే రెండోది అంటూ లేదు. జగన్ గాడే రాడు. వాడని వాడి భజన చేసేవాళ్ళు మొత్తం కూడా
భజన చేసేవాడు మొత్తం కూడా ఇక రేపు మొత్తం కనుమరుగవటం ఖాయం. కనుమరుగవటం ఖాయం అని మీరు అంటున్నారు. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 చూపిస్తాము, రప్ప చూపిస్తాం అంటున్నారు. మరి ఇక లేదండి, వాళ్ళు అనుకుంటే ఎట్ట కుదిరిద్ది. ఆ పేరెంట్ బ్యాచ్ ఇక మొత్తం ఎవరు, ఆ సనాజ్ బ్యాచ్ ఎవరన్నా మంచివాళ్ళు ఎవరన్నా చెప్పమని ఎవరు వాళ్ళు అంపనుండేవాళ్ళు ఎంత ఊరికి ఒట్టి బోపస్సు. సరే ఏంది కొడాలి నాని అసలు కనపట్టలేదు, ఏమైపోయాడు అంటారు బాబాయ్? కొడాలి నాని ఏమైపోతాడు, ముందోళ్ళు చూశాడుగా, ముందోళ్ళు చూసి వాడు ముందు కనుమరుగైపోయేది ఆడ దాక్కున్నాడు. అది కాకను హెల్త్ బాగోలేదు, అది బాగోలేదు, హాస్పిటల్లో సర్టిఫికేట్ చూపించుకుంటూ తిరుగుతా వాడు ఆడో కనుమరుగైపోయాడు. వాడు రాడు. ఏ రాడంటారా? ఇంకెక్కడికి వస్తాడు, ఇక రాడు. ఏం మరి ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గాని లేదంటే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నేను 1 సంవత్సరంన్నర ఆగి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోనే 1.5 సంవత్సరాల పాటు తిరుగుతాను, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, మనం అధికారంలోకి వచ్చేద్దాం, ఒక్కొక్కరికి మామూలుగా చూపియద్దు, సినిమా చూపిద్దాం అంటున్నాడుగా. చూపించడానికి ఆయన రమ్మను. అసలు ముందు వస్తే అది ఏ ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరిని బొమ్మని ఇక ఎదవరికంటే తెలియక ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు బాగా చేస్తాడనే జనంలో ఉండబట్టి వాడు ఆయన తిరగలిగాడు. ఇవాళ వాడు ఏం చేసింది, అరాజకాలు ఎన్ని చేసింది, ఏం చేసింది అందరికీ కానొస్తుంది. వాడికి వస్తే ఒక ఊరు నుంచి ఒక ఊరిని వెళ్ళమనికోండి. ఎందుకని వెళ్ళలేడు అంటారు? అడ్డుకుంటాం, ఎక్కడికి వచ్చినా అడ్డుకునేది ఖాయమే. ఈ రకంగా డెవలప్ జరుగుతూ ఉంటే చంద్రబాబు ఇంతమంది ఉద్యోగాలని అయ్యని ఆయన పాప 20 గంటలు పనిచేస్తున్నాడే, ఆయన వదిలేసుకొని ఇట్లాంటి బోపర్సోడిని తెచ్చుకుంటామా? ఇంకా ఇక వాడి చరిత్ర లేదు, ఇక వచ్చే ప్రశ్నే లేదు. అట్ట కాదు, నేను వస్తాను రాజధాని మారుస్తానని కూడా గట్టిగా చెబుతుంటావు పక్కన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజధాని అనేక వాడు 11 సీట్లు పోయింది, మళ్ళీ రాజధాని అంటే 1 సీటు కూడా రాదిక. ఇప్పుడు మళ్ళీ అదే బాడీలా మేము కూడా అదే అనుకుంటున్నాం. కొంతవరకన్నా మారి మళ్ళీ రాజధాని వచ్చిన అయితే కొంతవరకన్నా పర్సెంటేజ్ పెరిగాయి ఖాయం. ఇది ఇప్పుడు వాడు మళ్ళీ అదే డిసిషన్ తీసుకుంటున్నాడు లోగడాలాగే. అందుకని ఈ 1 సీటు కూడా ఇక రాదు. ఈ రాజధాని అంటేనే ఇక వ్యతిరేకం ఫుల్. అందరికీ ఆమోదంగా ఉంది రాజధాని అంటే. అందరూ ఇప్పుడు ఎందుకు ఆమోదంగా ఉంది? చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి అని చెప్పి ఆయన ఆమోదంగా ఉందో తప్పితే ఎవరికి ఆమోదం లేదు. అది ప్రజా రాజధాని కాదు, చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ రాజధాని లాగా తయారైంది అది అంటున్నారుగా. ఇప్పుడు అతను ఒక్కడు చెప్పుకుంటే ఎట్లండి? ఇప్పుడు అందుకనేగా ఇప్పుడు చెప్పమను, ఈ వాడు ఇదే పద్ధతిలో రమ్మను, వస్తే మటుకి ఇక నేను చదువుతుండే ఇప్పుడే అతను కలవమనిక అనేక నేను అంటుంది. రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా నేను 4 ఎకరాలు కాస్తావాడు రాడనిక, రమ్మని వాడు వచ్చేవాడు. అదేం బాబాయ్ అంత ఛాలెంజ్లు చేస్తున్నారు? ఆయనేమో చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మనమే అధికారంలోకి వస్తామని చెబుతున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తేనే వస్తారంట అధికారంలోకి. కళ్ళు ముయ్యమను, మూసాడు పోయాడు. ఇంకెక్కడుంది? ఇంకొకటి వచ్చేది లేదు. కళ్ళు ముయ్యొద్దు, కళ్ళు తెరవద్దు. ఇక వాడిని గురించి పూర్తిగా జనంలో తెలిపింది. బట్టి వారం బాకులోడని తెలిపోయింది. సినిమా చూపిస్తా అంటున్నాడు. ఏం సినిమాలు చూపిస్తాడు అంటారు? ఇంకేం సినిమా చూపిస్తాడు? అయిపోయి కూకునేవాడు ఇంకేం చూస్తాడంట? చెల్లిని తల్లిని ఆ రకంగా చేసినాడు. ఇంకెవడన్నా జీవితంలో వాడే కాదు, జీవితంలో ఎవడ కూడా ఆ పద్ధతిలో చేసేవాడు అసలు జీవితంలో రాడు పైకోడు. ఓకే బాబాయ్.